18వ వాక్యాన్ని చదువుకుందాం. దాని స్తోత్ర అమ్మా. హల్లెలూయా. గట్టిగా చెప్పాలా? కొంచెం బేస్ తగ్గితే బాగుంటుందంట. మరియు షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకుని వచ్చెను. అతడు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు. జాగ్రత్తగా నండి. సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు అంటే ఈ షాలేము రాజు అనే ఈ వ్యక్తి ఎవరంటే సర్వోన్నతుని దేవునికి యాజకుడు అని వాక్యం చెప్తుంది. దేవుని స్తోత్రం. క్రొత్త నిబంధన గ్రంథములో యేసు ప్రభువును గురించి యాజకుడు అనే మాట ఉంటుంది. ఎక్కడ? ఎబ్రిల్కి రాసిన పత్రికలో. మన ప్రధాన యాజకుడు ఎవరు చెప్పండి? మన ప్రధాన యాజకుడు మనకంటే ముందుగా వెళ్ళెను. ఆ వాక్యాన్ని పురస్కరించుకొని దాని మీద పాటలు కూడా కొంతమంది దైవజనులు రాశారు. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఇక్కడ షాలేము రాజు అనబడుతున్న ఈ వ్యక్తి ఎవరికి ఇచ్చాడండి? నేను అడిగినప్పుడు మీరు చెప్పాలి. ఎవరికి ఇచ్చాడు? తలలు ఎట్టు చూడండి. హల్లెలూయా. ఎవరికి ఇచ్చాడు? అబ్రహాముకి ఇచ్చాడు. దేవుని స్తోత్రం. ఏమిచ్చాడు? రొట్టె ద్రాక్షరసం. రొట్టె ద్రాక్షరసం అంటే బల్ల ఆరాధన. బల్ల అనే పదానికి ఒకటి అంగీకరించబడే బల్ల, రెండోది అంగీకరించబడిన బల్ల. అంటే దేవుని బల్ల, దయ్యాల బల్ల అని కూడా ఉంటుంది బైబిల్లో. దాని స్తోత్రం. ఈ రోజున చాలామంది బల్లారాధన తీసుకుంటున్నారు, కానీ బల్లారాధన ఎవరు తీసుకోవాలన్నది చాలామందికి తెలియట్లే. అందుకనే ఎన్నో ప్రసంగాలు మీకు చెప్పాను. ఈరోజు ఇది కొంచెం మర్మాత్మకమైన ప్రసంగం. చాలా జాగ్రత్తగా వింటేనే బల్లారాధన తీసుకునే వాళ్ళు ఎలా ఉండి తీసుకోవాలో అర్థమైంది. దేవుని స్తోత్రం. ఇక్కడ 318 మందితో అబ్రహాం వెళ్ళి ఒక యుద్ధము చేసి శత్రువులను ఓడించి తిరిగి వస్తున్నప్పుడు అబ్రహామును దేవుడు దర్శించి అతనికి రొట్టెను ద్రాక్షరసమును ఇచ్చాడు అని మనం చదువుతున్నాం. ఎవరికి ఇచ్చాడంటే అబ్రహాముకి ఇచ్చాను అని ఉంటుంది. మిగతా 318 మంది ఏమయ్యారు? వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదంటే వారు ఆ రొట్టె ద్రాక్షరసం తీసుకోవడానికి అర్హులు కారు. దేవుని స్తోత్రం. అబ్రహాములో ఏముందని దేవుడు ఈ ద్రాక్షరసము అలాగే రొట్టెలు ఇచ్చాడంటే అబ్రహాములో ఉన్నటువంటి కొన్ని అర్హతల గురించి మనం ధ్యానం చేయాలి. దేవుని స్తోత్రం కలుగునగాక. స్తోత్రం కలుగునగాక. నా ప్రియమైన బిడ్డలారా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 27వ వాక్యం చదివితే ఎవడు కూడా అయోగ్యముగా కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెని తినును. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినును లేక ఆయన పాత్రలోని త్రాగును వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధి అంటే ఇంగ్లీష్లో పాపి అని ఉంటుంది. సిన్నర్, పాపి. రొట్టె ద్రాక్షరసం సరిగా తీసుకోకపోతే వాడు పాపి అవుతాడంట. అంటే ఆల్రెడీ పాపంలో కడగబడ్డా వాడు అజ్ఞానముతో యోగ్యత ఉందా లేదా అని వేసించకుండా బలలో చేవేస్తున్నాడు. గనుక వాడేమైపోతున్నాడు? పాపి, అపరాధి యగును అన్నాడు. దానికి శిక్షలు కూడా 3 ఉన్నాయి. ఆ కింద చదివితే 1 బలహీనలు అవుతున్నారు, 2ది ರೋಗುಲು అవుతున్నారు. ಅಮೃತ ಶಿಲೆಗಳಿವೆ ನಿನ್ನ ಕಣಕಣದಲ್ಲಿ ತಾಜಮಹಲ రోగులు అవుతున్నారు, అలాగే ఆత్మలు ఆనందిస్తారు, గొప్ప ఉజ్జీవ జ్వాలలు రగులుతాయి. ప్రభు రాకడికి గొప్ప నిరీక్షణతో వారు ఎల్లప్పుడూ విస్తారమైన ఆ అభిషేకంతో వాళ్ళు బ్రతుకుతారు. అంటే యోగ్యత కలిగి తీసుకుంటే
ఇప్పుడు యోగ్యత ఏముందని దేవుడు అబ్రహాంకి ఇచ్చాడంటే 1 by 1 ఒక్కొక్కటి చెప్తాను మీకు, జాగ్రత్తగానండి. ఈ రోజున బలారాధన ఎంతమంది తీసుకోవాలనుకుంటున్నారు? చేతులు ఎత్తండి. మీరు ప్రాముఖ్యంగా వినాలి ఈ సబ్జెక్టు. దేని స్తోత్రం. అబ్రహాముని దేవుడు దర్శించి ఏం చేశాడు? దర్శించి బల్లారాధన ఇచ్చాడు. మొట్టమొదటిగా ఏముంది అతనిలో అంటే, నా ప్రియమైన బిడ్డలారా, శత్రువులను జయించే ఆత్మ బలం ఉంది. ఏ బలం ఉంది? శత్రువును జయించిన తర్వాత వచ్చి ఏం తీసుకున్నాడు? ఏం తీసుకున్నాడు? శత్రువులు జయించిన తర్వాత. ఇప్పుడు మనకు శత్రువులు ఎవరండి? మనకు విరోధులు ఎవరు? మా ఇంటి పక్క ఉండేవాళ్ళండి, మా ఇంటి ఎదురోళ్ళండి, ఇదిగో నా పక్కన ఉన్నాడే నాకు శత్రువు అంటారు. నో, మనకి విరోధం ఎవరండి? సాతానుడే. హల్లెలూయా, హల్లెలూయా. శత్రువులు జయించడం అంటే కత్తులతో, బల్యాలతో, పిరంగులతో, వేరే వేరే ఆయుధాలతో కాదు జయించాల్సింది. ఎట్లా జయించాలంటే ప్రార్థనతో జయించాలి. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. ప్రార్థనతో జయించాలి. యేసు ప్రభువారు ఒక దయ్యాన్ని ఎల్లగొట్టాడు. అదే దయ్యాన్ని ఎల్లగొట్టడానికి శిష్యులు ప్రయత్నం చేస్తే ఆ దయ్యం వెళ్ళలా. యేసు ప్రభువారి దగ్గరికి వచ్చి అడుగుతున్నారు, అయ్యా మేము ఎల్లగొట్టాలని ప్రయత్నం చేస్తే ఆ దయ్యం వెళ్ళలేదు, మీరు చాలా అలవోకగా ఎల్లగొట్టారు, మీ మాటకు లోబడింది, దీనికి కారణం ఏంటి? మీలో ఉన్నదేంటి, మాలో ఏం లేదని అడిగితే ప్రభు అన్నాడు, ನಿನ್ನ ಕಣಕಣದಲ್ಲಿ ತಾಜಮಹಲ ಕರಗಿಸಿ ಎರಕ ಕೊಯ್ದ ರೂಪಸಿ ಹೊಗಳ ಮಾತುಗಳಲ್ಲವೇ ಅಲ್ಲ. జయ జీవితం చేయాలి, తలలో చేయాలి. నిన్న వినహరిల్ల నీ తలంపులను జయించాలి, నీ ఆలోచనలు జయించాలి, అలాగే నిన్ను ప్రేరేపిస్తున్న దురాత్మలను జయించాలి, నిన్ను శరీర క్రియలకు బానిసగా మార్చడానికి ప్రయత్నిస్తున్న ఈ అపవిత్రాత్మలను జయిస్తూ ఉండాలి ఆత్మశక్తితో. ఆ జయించే పవర్ నీకుందంటే అప్పుడు వచ్చి నువ్వేం తీసుకోవచ్చు? జయించే శక్తి లేకపోతే నీకు బల్లారాధన తీసుకునే అర్హత లేదు. నా మనసు పాడైపోయింది, ఆలోచనలు పాడైపోయాయి, అయినను అపవిత్రమైన మనసుతోనే నేను బల్లలో ఏమేస్తున్నాను? చేయి వేస్తున్నాను. అపవిత్రమైన మనసుతోనే, అపవిత్రమైన తలంపులతోనే, అపవిత్రమైనటువంటి క్రియలతో నువ్వు బల్లారాధనలో చేయి వేస్తే సాతానుడు ఆ మొక్క పట్టుకోగానే నీలోనికి ప్రవేశించేస్తాడు. ఆ మొక్క పట్టుకోగానే, ఈ మాటలు మీకు భయం కలిగించిన ఇది సత్యం. యోహాను సువార్త ఆ వాక్యం చదవండి. ఆ మొక్క పట్టుకోగానే 16:24 దేవుని స్తోత్రం. ఎంతది? 13:29. డబ్బు సంచి వాని యొద్ద ఉండి కనుక. లేదు ఆ వాక్యం కాదు. దేవుని స్తోత్రం కలుగును గాక. 27 వాడు ఆ ముక్క పుచ్చుకొనగానే, అంటే బల్లారాధన కూర్చున్నారు శిష్యులందరూ కూర్చున్నారు. ఒక్కొక్కరికి ప్రభు బల్లారాధన రొట్టె ముక్క ఇస్తా వస్తున్నాడు. కానీ యోధా ఇస్కరియోతుకి ఇవ్వగానే వాడు ఆ మొక్క ఎప్పుడైతే అట్లా టచ్ చేశాడో సాతాను వానిలో ప్రవేశించాడు. బల్లారాధన తీసుకునేది దేవుని ఆత్మ రావడానికే, దురాత్మ రావడానికే. కానీ పవిత్రత లేకుండా తీసుకున్నాడు గనుక ఆ మొక్క పట్టుకోగానే వాళ్ళలోనికి ఏం ప్రవేశించింది? దురాత్మ ప్రవేశించింది. ఈరోజు నా ప్రియమైన బిడ్డలారా, నిజంగా మీ క్రియలను మీరు జయించగలుగుతున్నారా? ప్రార్థనలో మీలో ఉన్న కోపాన్ని, పాపాన్ని, శరీరాశల్ని, నేత్రాశల్ని, జీవడంబాన్ని జయించగలిగితే మీరు బల్లారాధనకు అర్హులు. ఒకవేళ ఈ జయించే మనసు లేదు, మీ ఉపవాసాలు ఉండలేకపోతున్నామంటే అసలు మీరు ముట్టుకోవడానికి అర్హత లేదు. దేవుని స్తోత్రం. మాకుంది ఆ పవరు. ఇక్కడ శత్రువులు జయించి వచ్చిన తర్వాత ఏం తీసుకున్నాడు? బల్లారాధన తీసుకున్నాడు. శత్రువులు జయించి వచ్చిన తర్వాత అన్నిటికీ నేను లోబడిపోతున్నా, బానిసనైపోతున్నా, సాతాను నన్ను తొక్కేస్తున్నాడు, చంపేస్తున్నాడు, అమ్మో నాకు అట్టుంది ఎట్టుందంటే బల్లారాధన తీసుకోవడానికి అర్హత లేదు అలాంటి వాళ్ళకి. దాని స్తోత్రం కలుగును గాక. అందుకని దేవుని బిడ్డలకి జై జీవితం కావాలి. పౌలు అంటున్నాడు, మనం పోరాడున్నది మనుషులతో కాదు. ఎవరితో కాదు? మనుషులతో కాదు.
కొంతమంది ఇళ్ళ కాడ చూడండి, బజార్లో ఉన్న వాళ్ళతో, ఇంటి పక్కన వాళ్ళతో, వాళ్ళతో, వీళ్ళతో, భార్యతో, భర్తతో, పిల్లలతో ఎప్పుడు పోట్లాట్లే. అర్థమైంది? ఎందుకని? లోన అహంకారం, గర్వం ఉంది. ఒక్క మాట అంటే ఓర్చుకోలేరు. తగ్గింపు లేదు, వినయం లేదు, విధేయత లేదు. ఎప్పుడు ఆ ముఖంలో సాతాడే కనపడతాడు, ఎప్పుడు ఆ ముఖంలో దురాత్మలే కనపడుతుంటాయి. జై జీవితం లేనప్పుడు నువ్వు బల్లలో ఎట్ట చేయి వేస్తావు? అర్హత లేదు కదా. 318 మందిని తీసుకెళ్ళి శత్రువులతో ముసలోడైనా ఏం చేశాడు? యుద్ధము చేసి జయించాడు. దాని స్తోత్రాలు చెప్పండి. పాస్టర్ గారండి, మాకు ప్రార్థనే రావట్లేదండి. దేనికి వచ్చావు? బల్లారాధన తీసుకోవడానికి వచ్చారండి. ప్రార్థనే చేత కాకపోతే నీకు బల్లారాధన తీసుకోవడానికి అర్హత ఏడుంది? ఉందా? ప్రార్థనే రావట్లేదండి. ఏమవుతుందండి? బూతులు వస్తున్నాయండి. ఏమొస్తున్నాయి? ప్రార్థన రావట్లా, నిద్ర వస్తుందంట. చూడండి, నిద్రలు కూడా వస్తుంది కొంతమందికి. హల్లెలూయా. జాగ్రత్తగానండి. జై జీవితం కావాలి. జయించువాడు, నేను జయించి నా తండ్రి సింహాసనం మీద కూర్చున్న ప్రకారము జయించువాడు నాతో కూడా నా తండ్రి సింహాసనం మీద కూర్చుంటాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. రోజు ప్రార్థనలు అడగాలి. నాకేం కావాలి? జయ జీవితం ఇవ్వుమా, జయించిన శిశువుల బ్రతకనీయుమా, జయ జీవితం. ఆమేన్. జయించిన శిశువుల బ్రతకనీయుమా, జగమును జయించిన జగదీశ, జగమును జయించిన జగదీశ, కృపనిమ్ము జయించుటకు నీ ఎదుట మోకరించా. హల్లెలూయా. సమానమైన పాటలు కదా, ఆత్మీయులకి అర్థమైతే ఎట్టండి. దాని స్తోత్రం కలుగును గాక. ఆత్మీయులకే ఈ లోతైన పాటలు అర్థమయ్యేది. దాని స్తోత్ర. జై జీవితం కావాలి దేవుని బిడ్డలకి. పౌలు అంటున్నాడు, మంచి పోరాటమో పోరాడు తిని, ఐ ఫైట్ గుడ్ ఫైట్, ఐ కెప్ట్ మై ఫెయిత్. ఇదిగో మంచి పోరాటం పోరాడాను, నా విశ్వాసమును కాపాడుకున్నాను. నా కొరకేముందండి? జీవ కిరీటం. కొట్టి చప్పట్ల గట్టిగా. పోరాడిన వాడికే కిరీటం ఉంది. రేపు పరలోక రాజ్యములో అనేక కిరీటాలు ఒక్కొక్కరికి వేరువేరుగా దేవుడిస్తాడు. కిరీటం ధరించి తిరుగుతామంట మనం. ఇక్కడ మనకే కిరీటాలు లేవు, కానీ అక్కడ ఉంది కిరీటం. కొంతమంది మిస్ ఇండియా, మిస్ వరల్డ్, అర్థమైందా? ప్రపంచ అందగత్తెలు, భారతదేశ అందగత్తెలు, చైనా అందగత్తెలు అని వాళ్ళ మీద కిరీటాలు పెడుతున్నారు. ఈ కిరీటాలు కంటే కూడా ఉన్నతమైన కిరీటం, మెరిసే కిరీటం, శాశ్వతమైన కిరీటం దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. అందుకని మనకేం కావాలి? చెప్పండి. జై జీవితం కావాలి. రోజున ప్రియమైన బిడ్డలారా ప్రార్థనలో పోరాడుతూ ఉండాలి. హల్లెలూయా. దేంట్లో అండి? ప్రార్థనలో నిత్యం పోరాడు వారే ప్రభుని దీనత్వం ధరించిన. ప్రార్థనలో పోరాడమంటే మనుషులతో పోరాడుతుంది మనిషి. ప్రార్థనలో పోరాడవా మా తల్లి, ప్రార్థనలో పోరాడరా బాబు, ఏంటి గొడవల మేలలో అంటే నేను మనుషులతో పోరాడతా. దయ్యం కాదు అది. అటు పోరాడేదే ప్రేరేపణ ఇచ్చేది ఎవరు? దయ్యం కాదు. మనిషిని చూడగానే ఎందుకు వస్తుందా గొనుగుడు సనుగుడు? దురాత్మలు కదా అవన్నీ. ఈ లోకంలో నా ప్రియమైన బిడ్డలారా, మీరు భార్యాభర్తలుగా ఉన్న మీ అందరికీ ఒక సలహా ఏంటో చెప్పమంటారా? ఎవరికి వాళ్ళే సిద్ధపడండి. ఒకరి గురించి ఒకరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నిజంగా చెప్తున్నా, ఈ భూమి మీదే భార్యాభర్తలు మీరు, నా భార్య ఏమైతే, నా భర్త ఏమవుతాడో, నా పిల్లలు ఏమవుతారో బాధ్యతగా మీరు చెప్పాల్సింది చెప్పండి. కానీ ఎవరికి వారే సిద్ధపడాలి. మీకు ఎగ్జాంపుల్ చెప్పమంటారా? హానోకు సింగిల్గా దేవునితో నడిచాడు. నోవాహు కుటుంబంతో దేవునితో, అంటే లోబడ్డారు కాబట్టి కుటుంబంతో నడిచాడు. హానోకు భార్య పిల్లలు లోబడలా. అందుకని హానోకు ఏం చేశాడండి? సింగిల్గా దేవునితో నడిచాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఈరోజు నా ప్రియమైన బిడ్డలారా, ఒకరిని చూసి ఒకరు కాదు. ఎవరి జీవితం, ఎవరి భక్తి, ఎవరి ఆత్మీయత, ఎవరి పరిశుద్ధత, ఎవరి పోరాటం, ఎవరు పరిశుద్ధతలో మంట వారికి సపరేట్గా ఉంటుంది దేవుని దగ్గర. దేవుని స్తోత్రం.
అందుకని ఒకరి గురించి ఆలోచించవద్దు. నా భర్త ఏం తిట్టయిపోతున్నాడు, నా భార్య ఏం తిట్టయిపోతుంది. నో నో, ప్రార్థన చెయ్యి, కానీ వాళ్ళని బట్టి మీరు దిగజారవద్దు. ఎందుకనంటే ఇక్కడ ఈ బంధాలు వల్లకాడి దాకా ఈ బంధాలు. హల్లెలూయా. కన్ను మూసిన మరు క్షణమే ధర్మశాస్త్రం నుండి విడుదల కలిగిపోయింది. ఇక భార్య భర్త బంధాలు ఉండవు. ఎవరికి వారే సిద్ధపడి వెళ్ళిపోవాలి. ఒకరు ఎత్తబడును, ఒకరు ఎడవబడును. దేవుని స్తోత్రం. చివరిదాకా ఏబు నిలబడ్డాడు, భార్య నిలబడలేదే. చివరిదాకా ఏబు నిలబడ్డాడు, భార్య నిలబడలేదే. చివరిదాకా ఎవరండి? ఒక ఆడ మనిషి ఆమె నిలబడింది, భర్త నిలబడలా. ఎవరో నాబాలు భార్య పేరేం పేరు? అబిగయీలు యథార్థంగా ఉంది, కానీ నాబాలు సరిగా లేడే. భార్య బాగుంది, కానీ ఇద్దరు కలిసి అబద్ధాలు ఆడి ఇద్దరు పోయారు. ఒకరు ఎవరోళ్ళు? అననయ్య, ఇద్దరు ఏకీభవించి. అందుకని ఇక్కడ చూడండి, ఎవరికి వారే చాలా పరిశుద్ధంగా పోరాడుతూ ఉండాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. చెప్పండి నోరు తెంపి. ఎవరికి వాళ్ళు ఏం చేయాలి? నువ్వు ప్రార్థన చేయట్లుగా నేను చేసుకోనులే, నువ్వు మందిరానికి రావట్లేదు, నేను రావట్లేదు అంటే పోత వట్టిడు కాకుండా. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుడు ఎవరికి వాళ్ళు గొప్ప రక్షణ ఇచ్చాడు. ఎంత గొప్ప రక్షణ మనం ఏం చేయకూడదు? హల్లెలూయా. ఎవరికి వారే. అందుకని ఇక్కడ అబ్రహాము బల్లారాధన పొందడానికి మొట్టమొదటి అర్హత అతనిలో ఏముంది? జయించే పవర్. రెండోది, దేవుని పిలుపుకు లోబడ్డాడు. హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 7వ వాక్యం చదవండి. 7 కాదు, దేవుని స్తోత్రం. అబ్రహాము పిలుపునకు లోబడెను. 8 చదువు. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడెను. రెండోది, లోబడిన వాడు. బల్లారాధన తీసుకునేవాడు ఏం కావాలండి? లోబడే మనసు ఉండాలి. నువ్వు ఎవరికి లోబడవు, కొమ్ములెక్కిన మదపు గొడ్డువి. దేవుని స్తోత్రం. ఎవరికి లోబడరు, దేవుడికి లోబడరు, సేవకులు లోబడరు. ఎవరికి నా ఇష్టం, నేను ఇంతే. సంఘం అంతా ఒక రూలు అయితే వీడికి ఒక్కడికి ఒక రూలు. దేవుని స్తోత్రం. అందరికి ఒక రూలు, అందరికి ఒక టైం అయితే వీళ్ళకి ఒక టైం. లోబడకపోతే దేవుడు ఎంత భయంకరమైన మాట అన్నాడు తెలుసా బైబిల్లో? నిర్గమకాండం 32:7 అలాగే 9వ వాక్యం చదివితే అక్కడ రాయబడింది. ఏమన్నా తెలుసా? 7వ వాక్యం అంటున్నాడు, వీరు చెడిపోయిరి. ఏమయ్యారు? చెడిపోయిరి. కాగా యెహోవా మోషేతో ఇట్లా నేను నీవు దిగి వెళ్ళుము ఐగుప్తు దేశము నుండి నీవు రప్పించిన నీ ప్రజలు చెడిపోయిరి. చూడండి, ఐగుప్తు దేశం నుండి నీవు నడిపించిన నీ జనులు ఏమైపోయారు? పిల్ల చెడిపోయిందంటే ఎవడన్నా పెళ్లి చేసుకుంటాడా? ఆ వార్త వినపడితే పిల్లగాడు చెడిపోయాడు, రబ్బే వాడు చాలా చెడ్డవాడు అంటే ఎవడన్నా ఏ అమ్మాయిని ఇష్టపడితే? అలాగే రేపు నువ్వు చెడిపోయావని దేవుడి మీద ముద్ర వేస్తే పెళ్లి చేసుకుంటాడు నిన్ను? ప్రభు రాకట్లు ఎత్తపడతావా? గొర్రె పిల్ల సంఘంగా పిలువబడతావా? దేవుడు పరిణయం ఆడతాడా? 9వ వాక్యంలో ఏమంటున్నాడు? యెహోవా ఇట్లా నేను ఈ ప్రజలను చూచియున్నాను, ఇదిగో వారు లోబడనొల్లని ప్రజలు. ఎవరు అంటాడే? అమ్మా చెప్పాలి మీరు, కొద్దిగా వినపడతారు. మధ్య చెవుడు వచ్చింది మీ కేకలు తప్పక నాకు. కొద్ది గట్టిగా చెప్పండి. చెప్పాలి. ఏ ప్రజలండి? డిస్ఓబీడియన్, నాట్ ఒబీడియన్, డిస్ఓబీడియన్. లోబడినవారా? దేవుని స్తోత్రం కలుగునగాక. లోబడిన పిల్లలకి ఏ పేరు పెట్టాడండి? మంచి పేరు కదా అది. ఏ పేరయ్యా? ఏ పేరు ఉంది అక్కడ? 7వ వాక్యం. ఏంది తడువుకుంటున్నారేంది? నా ముఖంలో ఏమైనా చెమలు కనపడుతున్నాయా మీకు? హల్లెలూయా. ఏమనుంది అక్కడ? 32 ఏళ్ళలో నీ ప్రజలు చెడిపోయి. ఎందుకు చెడిపోయారు? లోబడే ప్రజలు కాదు. దేవుని స్తోత్రం కలుగునుగాక. అబ్రహామును దేవుడు ఎందుకు ప్రేమించి బల్లారాధన ఇచ్చాడు తెలుసా మీకు? పిలుపునకు నువ్వు లోబడ్డాడు. ఈరోజు నా ప్రియమైన బిడ్డలారా, పిలుపులు రకరకాలుగా ఉంటాయి. 2 పేతురు 1:10 ఉంటుంది, నీ పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకున్నటకు మరి జాగ్రత్త పడు.
హల్లెలూయా. నీ అందువలన పిలుపును నీ పిలుపును ఆ. ఏర్పాటును నిశ్చయము చేసుకొనుటకు మరీ జాగ్రత్త పడుడి. గట్టిగా చెప్పండి. మీరు కొంతమంది అర్థం కాకుండా నకిలు చూస్తున్నారు. హల్లెలూయా. అన్నేదన్నా నవ్వితే నవ్వుదామని. ఇప్పుడు ఈరోజు నవ్వించేది ఏముండదు, అంత బాధుడే. అందుకని క్యాచ్ చేయండి, ఆ మాటలు క్యాచ్ చేయండి, ఎందుకంటే చాలా విలువైన మాటలు. దాని స్తోత్రం. చేతులు ఎత్తారేం చూడండి, ఫ్యాన్లు ఎట్టగట్టారు కదా, తాళ్ళు కూడా ఎలాడదీయండి అప్పుడప్పుడు. చేతులు ఎత్తలేని వాళ్ళందరికీ ఇట్ట ఇట్ట పెట్టి సిలివేయటమే. హల్లెలూయా. చేతులు ఎత్తండి రా బాబు, చంపుతా ఉన్నారు. చేతులు ఎత్తండి అయ్యి బాబు. అందుకని గ్యాస్ నొప్పులు, గుండె నొప్పులు ఎందుకు వస్తున్నాయి? ఎత్తట్లా చేతులు ఎత్తాలా గట్టిగా. ఓపో ఓపో గుండెల నొప్పి, ఆ నొప్పులు, గ్యాస్ నొప్పులు, తలకాయ నొప్పులు అన్నీ పోతాయి వేస్తున్నామలు. ఓపో. గ్యాస్ పొయ్యిలు వచ్చినాయిగా, ఏ కష్టం లేదు. టసుక్ అంటాం, వండుకోవటం, నిద్ర రాగా టుసుక్కని పడిపోవటం. దేని స్తోత్రం. షాకీర్ లేదు అక్కాయిలకు కూడా. ఒకప్పుడు బట్టలు ఉతుక్కోవడం, బట్టలకు మిషన్ కూడా వచ్చినాయి ఇప్పుడు. అన్నిటికీ అన్ని మిషనరీ సంతానం అయిపోయింది ఇప్పుడు. హల్లెలూయా. వాక్యం చెప్తుంది, నీ పిలుపును చెప్పండి, నీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకొనుటకు మరి జాగ్రత్త పడుడి. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. ఆ మధ్య నాకు ఒక ఆలోచన వచ్చింది. దమ్మిడి ఆదాయం లేదు, క్షణం తీరిక లేదు ప్రభా నాకని కొద్దిగా నిరుత్సాహం కలిగింది. నేను స్తోత్రం. దమ్మిడి ఆదాయం లేదు, క్షణం తీరిక లేదు అంటారు చూడండి ఒక సామెత. ఆయన అటు ఇటు నేను చాలా పెద్ద పరిచర్య చేయాలనుకొని వచ్చాను ప్రభా. నాయన ఇదేంటంటే దేవుడు అన్నాడు, పెద్ద పరిచర్య కాదు నీకు అప్పగించింది, గొప్ప పరిచర్య అప్పగించాను అన్నాడు. చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. పెద్ద పరిచర్య అనేది నా మైండ్లోనే లేదు అసలుకి. గొప్ప పరిచర్య ఇస్తున్నాను అందరికీ. అమ్మా ఏంటంటే చెప్పండి, గొప్ప పరిచర్య. ఇప్పుడు ఈ పిలుపుకు నువ్వు అర్హుడు అని పిలిచాను, ఈ ఉన్నత పిలుపు. ఇప్పుడు అక్కడేమని చెప్తుంది వాక్యం, నీ పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకున్నటకు మరి జాగ్రత్త పడండి. నా పిలుపేంటి, నీ పిలుపేంటి తెలుసా అసలుకి? ఆ పిలుపు తెలుసుకోకపోతే రేపు దేవుడు ఏమంటాడు తెలుసా? నీ పిలుపేంటి, నువ్వు చేసిందేంటి? ఇస్తరాకులు ఎత్తేయమంటే జనాభాను లెక్క ఎత్తన్నారు అంటారు చూడండి. ఏంటండి ఇస్తరాకులు ఎత్తేయమంటే అయితే కదా. హల్లెలూయా. ఏమన్నా నువ్వు ఎక్కడుండాలి? నిన్నవే పట్నం. ఎక్కడికి వెళ్తున్నాడు అంటే పిలుపుకి విధేయుడయ్యాడా అవిధేయుడయ్యాడా? ఒక సందర్భంలో పౌలు అంటున్నాడు, ఆ పిలుపుకి అవిధేయుడును కాక. అపొస్తలుల కార్యంలో ఉంటుందన్నమాట. ఆ పిలుపుకి అవిధేయుడును కాక లోబడ్డాను. నేను డబ్బు కొరకో ఇంకో దాని కొరకు నేను సేవకు రాలేదు అంటున్నాడు అక్కడ. జన స్తోత్ర. ఆ పిలుపుకి అవిధేయుడును కాక 26:19 అంటే చదవండి అపొస్తలుల కార్యం. ఆ పిలుపుకి, ఉన్నతమైన పిలుపు, శ్రేష్టమైన పిలుపు. కాబట్టి అఫ్రికా రాజా, ఆకాశము నుండి కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుడును కాక. చూసారా, ఆ దర్శనములో నుండి ఒక పిలుపు వచ్చింది. ఆ పిలుపుకు నేనేం కాలేదు, అవిధేయుడిని కాలేదు. నన్నేమో మీరు తక్కువ అనుకుంటున్నారేమో, తక్కువ అంచనా వేసుకుంటున్నారేమో. అగ్రిపు రాజా నన్ను వదిలితే మీరు ఇది ఈ ప్రాంతం వరకే రాజుగా పరిపాలన చేస్తున్నారు. నేను ఇంటర్నేషనల్ రాజుగా అవుతా నాకున్న జ్ఞానానికి. కానీ నేను ఆ పిలుపుకి ఏమయ్యాను, అవిధేయుడిని కాకుండా లోబడిపోయాను. దాని స్తోత్రం. అంత గొప్ప ఫిలాసఫీ అండి. దేశాన్ని పరిపాలించే పెద్ద పెద్ద నాయకులు అతని స్నేహితులు అంట. ఎవరి స్నేహితులు? పౌలు స్నేహితులు. దేశాన్ని పరిపాలించే పెద్ద పెద్ద రాజకీయ నాయకులు అతని స్నేహితులు ఉన్నారంట. అంత స్థాయిలో ఉండి జైల్లో తన్నులు తిన్నాడు దేవుడి కోసం. దాని స్తోత్రం. రాళ్ళ దెబ్బలు, కొరడా దెబ్బలు ఎన్ని అనుభవించాడండి. దేనికనంటే నా పిలుపు అది. ఇక్కడ అబ్రహాము పిలుపునకు లోబడినట్టు పౌలు కూడా పిలుపుకు లోబడ్డాడు. ఈరోజు నువ్వు లోబడుతున్నావా? నీదేం పిలుపు? సేవకుని పిలుపా? సంఘ పెద్ద పిలుపా? విశ్వాస పిలుపా? ఏ పిలుపు నీది?
ఎప్పుడన్నా ప్రార్థన చేసి తెలుసుకున్నావా? కాదండి, నాకు పిలుపు వచ్చింది కానీ సాగదీసేలో ప్రభు వస్తాడు. ఇక్కడ నువ్వు సాగదీసి లేట్ చేస్తా ఉండు, ప్రభు వస్తాడు. రేపు నిన్ను అడుగుతాడు ముందు నిలబెట్టి, నీకు ఈ పిలిపిచ్చాను కదరా అంటాడు. అమ్మా నీ పిలిపిది కదా, సమాధానం చెప్పగలవా? మనుషులకు చెప్తావు సమాధానం, దేవుడికి చెప్పగలవా? నీ పిలుపు నీ ఏర్పాటు నిశ్చయము చేసుకున్నట్టుకు మరి జాగ్రత్త అని ఎందుకు చెప్పాడు? జాగ్రత్తని ఎందుకు చెప్పాడంటే వినకపోతే రేపు లెక్కుంది నీకని. దేవుని స్తోత్రం కలుగునగాక. కొంతమంది నేనేదో పిలిచాను అనుకుంటారు. నేనెందుకు పిలుస్తా? నన్నే ఆయన పిలిస్తే నేనేమన్నా మిమ్మల్ని పిలవడానికి? హల్లెలూయా. నేను ఆయన పిలిస్తే వచ్చినోడినే, అర్థమైందా? నేను ఎవరిని పిలిస్తే చెప్పండి? అన్న పిలిచాడు అనుకుంటారు. నేనెందుకు పిలుస్తాను మిమ్మల్ని? నన్నే దేవుడు పిలిస్తే మనందరిని ఎవరు పిలిచారు? ఆయన పిలిచాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. పాపములో నుండి నన్ను పిలిచెను అదేనా? పాపంలో నుండి నన్ను పిలిచెను. ఎక్కడున్నప్పుడు పిలిచాడు? పాపంలో ఉన్నప్పుడు. దోషకుడుగా, దుర్మార్గుడుగా, పాపులలో ప్రథముడుగా, హంకారిగా, త్రాగుబోతుగా, వ్యభిచారిగా, అనేక రకాల లోపములతో ఉన్నప్పుడు దేవుడు నన్ను పిలిచాడు. ఈరోజు ఆయన రక్తముతో, వాక్యముతో, ఆత్మతో శుద్ధి చేసి ఏ పేరు ఇచ్చాడు? లోకములో గనులైన వారికి ఉండే పేరు ఇచ్చాడు. దాని స్తోత్ర. దేవుని కుమారుడు, కుమార్తె, విశ్వాసి, రక్షణ పొందిన వారు, పరలోకవాసులు, ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహం. ఎంత గొప్ప పేర్లు ఎందుకు ఇచ్చాడంటే నిన్ను ఆయన కడిగాడు. హల్లెలూయా. కడిగాడు. ఈ పిలుపుకు మనం ఏం కావాలంట? లోపడాలి. అయ్యా, మన చేతులు ఈరోజు బైబిల్ ఉంది కదండి. ఈ బైబిల్ని ట్రాన్స్లేషన్ చేసిన ఒక దైవజనుడు ఉన్నాడు. ఏం పేరు తెలుసా? విలియం క్యారీ. ఆయన ఇంగ్లాండ్ నుండి ఇండియాకి వచ్చాడు. ఇండియా మొత్తం సర్వనాశనం అయిపోతుంది. శిశుబలులు అర్పిస్తున్నారు. సతీసాగమనం. ఒక స్త్రీ భర్త చచ్చిపోతే భర్తతో పాటు ఏం చేసి స్థితిలో వేసి కాల్చివేసేవాళ్ళు. దాన్ని సతీసాగమనం అంటారు. శిశుబలులు, అగ్నిగుండాలు, హోమగుండాలు దాటించడం, ఎన్నో మూఢాచారాలు ఉన్నాయి. పాపం ఆయన వచ్చి చాలా నివారించాడు. ఆ సమయంలో ఈ బైబిల్ని నా ప్రీతిని బిడ్డల 40 భాషలో ట్రాన్స్లేషన్ చేశాడు. భార్య చచ్చిపోయింది, కొడుకులు 2 చచ్చిపోయారు, అతను కాలు ఇరిగిపోయింది. ఒక సందర్భంలో ఒక అతను అన్నాడు, అయ్యా మీరు మరలా ఇంగ్లాండ్ వెళ్ళిపోతారంటే, నో ఇక్కడికి ఈ ఇండియాకి దేవుడు నన్ను పిలుచుకున్నాడు, ఇక్కడే నా ప్రాణము వదిలేయాలి, నా పిలుపిదే. ఈ రోజున ఆయన పిల్లలను కోల్పోయి, భార్యను కోల్పోయి, చివరికి కాలు ఇరిగిపోయింది యాక్సిడెంట్లో. 7 సంవత్సరాలు కష్టపడి బైబిల్ ట్రాన్స్లేషన్ చేస్తే ప్రెస్ మొత్తం తగలబడిపోయింది, ప్రూఫ్లన్నీ. మళ్ళీ కష్టపడి 7 సంవత్సరాలు ఈ బైబిల్ని ట్రాన్స్లేషన్ చేస్తే ఈ రోజున దర్జాగా మీరు చదువుకుంటున్నారు. హల్లెలూయా. ఆ బైబిల్ స్టోరీ వెనకాల ఒక కుటుంబం బలైపోయింది తెలుసా మీకు? అతని పేరే విలియం క్యారీ. అప్పుడే దాన్ని పెట్టారా? 7 సంవత్సరాలు కష్టపడి తెలుగు రాక, భాష రాక, ఇంగ్లీష్ వాడు కదండి, ఇంగ్లాండ్ వాడు, బలర్పించేది ఆ పదాలు తెలియక అక్కడ పోయి అడిగేవాడంట, అసహించుకునేవాళ్ళంట, కొట్టేవాళ్ళంట, ముఖాన్ని ఉమ్మేసేవాళ్ళంట. కానీ ఇన్ని ఓర్చుకొని ఈరోజు బైబిల్ని నీ చేతిలో పెట్టాడు ఆయన. దాని స్తోత్రం కలుగునగాక. సమాధి మీద ఏం రాయమన్నాడు తెలుసా? అయ్యా మీరు చాలా గొప్పవాళ్ళు, అట్టా ఇట్టా అని చాలామంది పొగుడుతున్నారు అతన్ని. ఆయన చెప్పాడు, దౌర్భాగ్యుడినైనా నేను ఇంతవరకు ఆయన చేతిలో విశ్రమించాను అని నా సమాధి మీద రాయండి అని రాశాడు, చెప్పాడంట. దౌర్భాగ్యుడినైనా నేను ఇంతవరకు ఆయన చేతిలో విశ్రమించాను. ఆమేన్. ఎంత తగ్గింపు అండి, ఎంత తగ్గింపు దైవజనుడికి. ఏదైనా స్తోత్ర. ఇంత చేసి పిల్లలను కోల్పోయి, భార్యను కోల్పోయి, దౌర్భాగ్యుడని రాయండి నా సమాధి మీద అన్నాడంట. నేను గొప్పనేమే కాదు. అలాంటి వాళ్ళు త్యాగం చేస్తే కదా బిడ్డ ఈరోజు నువ్వు బైబిల్ ఇంత చక్కగా చదువుతుంది. ఏడంటే ఆడ పడేస్తున్నారు బైబిల్ని. బైబిల్ వెనకాల ఒక కుటుంబం త్యాగమైందండి, బలైపోయింది. దాని స్తోత్రం. ఆయన దగ్గరికి ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు వచ్చి, సార్ మీరు చాలా గొప్ప మేధావులండి, మేనేజర్గా ఉందరండి ఈస్ట్ ఇండియా కంపెనీకి. అప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీ బ్రిటిష్ వాళ్ళది అనమాట. ఈస్ట్ ఇండియా కంపెనీలు ఉండేవి.
ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు వచ్చి, సార్ మీరు చాలా మేధావి, చాలా జ్ఞానం ఉంది, అది ఇది అని చెబితే ఆయన ఒకటే మాట అన్నాడు, మీరిచ్చే డబ్బు గొప్పదే కానీ నేను అక్కడ చేసే పని గొప్పది కాదు. ఈరోజు నేను చేస్తున్న పని గొప్పదే, నాకు వచ్చే డబ్బు మాత్రం గొప్పది కాదు. ఈ అల్పమైన డబ్బు కొరకు కక్కుర్తిపడి ఎంత గొప్ప పని వదిలిపెట్టి నేను రాలేను అన్నాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. ఈ రోజున చాలామంది పనులు నీ పిలిపేంటి ఏందో అర్థం చేసుకోవాలి కదా. విడుదల ఈ ప్రభు, అయ్యా నా పిలుపు తగిన జీవితం నేను చేయాలని ఆయన అని దేవుని దగ్గర లోపడాలండి. కానీ అబ్రహాము లోపడ్డాడు. అతనిలో ఉన్న రెండో పాయింట్ ఏంటంటే పిలుపుకి ఏమయ్యాడు? లోబడ్డాడు. మూడోది దేవునితో స్నేహం చేశాడు. ఎవరితో చేశాడు? దేవునితో స్నేహం చేశాడు. దేవుని స్తోత్రం కలుగునగాక. యెషయా గ్రంథం అప్పుడు బిడ్డలారా వాక్యం చెప్తుంది, నా స్నేహితుడైన అబ్రహాము అంటాడు. దేవుని స్తోత్రం. నా స్నేహితుడైన అబ్రహామా. 41:8 వాక్యం. 41:8 నా సేవకుడైన ఇశ్రాయేలు నేను ఏర్పరచుకున్న యాకోబు, నా స్నేహితుడైన అబ్రాహాము సంతానమా. నా స్నేహితుడు. చెప్పండి ఎవరంటండి? మై ఫ్రెండ్ అబ్రాహిం ఈజ్ మై ఫ్రెండ్. నా స్నేహితుడు. దేవుడు చెప్తున్నాడు. అంటే ఎవరితో స్నేహం చేశాడు? చేతులెత్తి గట్టిగా చెప్పండి. ఈ రోజున మీ స్నేహం ఎవరితో అండి? దేవుడితో. నేను నిజంగా చెప్పాలా? నిజంగా చెప్పండి, ఎవరితో మీ స్నేహం? వాక్యం చెప్తుంది మన స్నేహం అయితే, 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 6-7 వాక్యాల, మన స్నేహం అయితే, మన సహవాసం అయితే ఎవరితో అండి? విత్ గాడ్, విత్ ఫాదర్, విత్ సన్. మాతో కూడా మీకు సహవాసము కలుగునట్లు మేము చూసిన దానిని మీకు తెలియజేస్తున్నాము. మన సహవాసం అయితే, ఇప్పుడు చెప్పండి అమ్మా, ఇటు చెప్పండి. మన సహవాసం అయితే ఎవరితో? బేవర్సోల్తోనా? చెప్పండి. మన సహవాసం అయితే ఎవరు? బేవర్సోళ్ళు, త్రాగుబోతులు, పేకాడగాండ్లు, తిరుగుబోతులు, సినిమాలు, షికార్లు, దైవ భయం లేకుండా బ్రతుకుతున్న వాళ్ళతో సహవాసం. ఎవరితో మన సహవాసం? మన సహవాసం అయితే విత్ ఫాదర్ అండ్ సన్, తండ్రితోనూ కుమారుడితోనూ. యెహోవా దేవుడు తండ్రి. చప్పట్లు కొట్టు గట్టిగా. కుమారుడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభుల వారు. నేను స్తోత్రం కలుగునగాక. ఎవరితో సహవాసం? మనకి దేవునితో మాత్రమే సహవాసం. ఇప్పుడు అబ్రహాం ఎవరితో సహవాసం చేశాడు? కొంతమంది లోకంతో సహవాసం చేస్తున్నారు. యాకోబు పత్రిక 4:4 చదివితే వాక్యం చెప్తుంది ఏమని? కొంతమంది లోకంతో సహవాసం చేస్తున్నారు. ఏ బిచారులారా, లోక స్నేహం దేవునితో వైరమని మీరు ఎరుగురా. ఎవరితో స్నేహం అండి? లోక స్నేహం. దేవునితో వ్యభిచారులారా, లోక స్నేహము దేవునితో వైరమని మీరెరుగరా. కాబట్టి ఎవడు లోకముతో స్నేహము చేయగోరును వాడు దేవునికి శత్రువగుతున్నాడు దేవునికి. ఇప్పుడు ఎవరితో స్నేహమై ఉండాలి మనం? లోకం అంటే ఏంటండి? లోకములో ఉన్నదంతా శరీరాశ. చెప్పండి. శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం. హల్లెలూయా. శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం. శరీరాశ, నేత్రాశ. లేని అందాన్ని తెచ్చుకోవాలి, లేని సౌందర్యాన్ని తెచ్చుకోవాలి. థాట్స్. హల్లెలూయా. చాలామంది ఇది పచ్చబొట్లు బొలి పిడుచుకుంటున్నారు. ఏ ఆశ ఉందాలకే? శరీరాశ. దేవుని బిడ్డలకి ఎందుకండి? దేవుని స్తోత్రం. విచిత్రమైన డ్రెస్సులు. చాలామంది అసభ్యకరమైన డ్రెస్సులు వేస్తున్నారు. అక్కయ్యలారా, పిల్లలు కూడా కొంతమంది ఏమైనా వస్తున్నారు అసభ్యకరమైనవి. ఏ ఆశలు ఉన్నాయి? నేను నడుస్తున్నప్పుడు అనేక మంది నన్ను చూడాలనా? చూసి ఏం చేయాలని ఆశలు ఉండొచ్చు దేవుని బిడ్డలకి. అన్య దేశస్తుల వలె వస్త్రాలు ధరించకూడదని వాక్యం చెప్తుంది. జెఫన్యా గ్రంథం 1:8. హల్లెలూయా. అన్య దేశస్తుల వలె వస్త్రాలు తగదు దేవుని బిడ్డలకి. టైట్ డ్రెస్సులు దేవుని బిడ్డలకు తగదు. పరిశుద్ధమైన వస్త్రములు ధరించి దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా ఆత్మీయులుగా కనపడాలి, వెలుగు సంబంధులుగా కనపడాలి, పరలోక రాజ్యానికి వెళ్ళే ఒక పరిశుద్ధ సమూహంగా కనపడాలి. ఈ రోజున ఎలా అనుకుంటున్నారు? నిన్ను ముందు పోతుంటే అక్క, చెల్లి, తల్లి అనుకుంటున్నారా? లేక వేరే విధంగా ఆలోచిస్తున్నారా? ఒకవేళ వాళ్ళు వేరే విధంగా ఆలోచిస్తున్నారంటే దానికి కారణం నువ్వు కాదా? రేపు దేవుని దగ్గర లెక్క చెప్పాలా లేదా? నువ్వు చెప్పండి. ఎలాంటి డ్రెస్సులు వేస్తున్నావు?
అవ్వాదాములు పాపం చేసినప్పుడు దిగంబరులు అయ్యారు. వారికి ఇచ్చిన వస్త్రాలు ఏంటి? చర్మపు సొక్కాలని వాక్యం చెప్తుంది. చర్మం అంటే ఏంటి? అసలు లోన దేహం అనేది కనపడకూడదు. ఎందుకని? దేహము దేవునికి ఏమై ఉన్నది? ఆలయమై ఉన్నది. ఎవడైనా నువ్వు దేవాలయాన్ని పాడు చేస్తే దేవుడు వాడిని పాడు చేస్తాడు. నీ డ్రెస్సులు ఏంటి? నీ పోజులు ఏంటి? హల్లెలూయా. నా భర్త అనుమానపడుతున్నాడని నా మీద అట్లాంటి ఎకిల్ డ్రెస్సులు ఎత్తే అనుమానపడకుండా ఎందుకుంటాడు? నా భార్య అనుమానపడుతుందండి. నీ వయసు ఎంత? నువ్వు వేసే డ్రెస్ ఎంతరా? నీ వయసు ఎంత? నువ్వు వేసే డ్రెస్సులు ఏంటి? భార్య ఎందుకు అనుమానపడదు? ఎకిల్ డ్రెస్సులు ఎకిల్ శాస్త్రాలు చేస్తూ దేవుని బిడ్డని చెప్పుకుంటూ ఎవరు నమ్ముతాడు నిన్ను? నా మాట ఎంతమందికి అర్థమైంది? చేతులు పైకి ఎందుకు అడిగాలి చెప్పాలి. నా భర్త అనుమానపడుతున్నాడు, భార్య అనుమానపడుతున్నాడు, ఖచ్చితంగా అనుమానపడతారు. అనుమానపడే విధముగా నీ డ్రెస్సులు ఉన్నాయి, అనుమానపడే విధముగా ఉన్నాయి నీ వస్త్రాలు. దేవుని స్తోత్రం కలుగునుగాక. అందుకని లోకములో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపు డంభము. శరీరాశ, నేత్రాశ అంటే నేత్రాశ అండి కళ్ళు 24 గంటలు ఈ కళ్ళు తీసుకెళ్ళి టీవీలోని పెడతాడు. ఇట్లా కళ్ళు పోతున్నాయి ఒక పక్కన ఉండి, సీరియల్ చూసి సినిమాలు చూసి అన్నయ్య నాకు ఆత్మ రావట్లేదు. ఎందుకన్నయ్య? ఇంకేడవుతుంది ఆత్మ? ఉన్న ఆత్మ అంతా ఆరిపోతే ఇప్పుడు ఇంకేడొస్తుంది? ప్రార్థనలో ఒకవేళ కూర్చున్నారు అనుకోండి, కొంతమంది పిచ్చోళ్ళకి అంటే ఎందుకని? వీడు అయ్యేగా చూసింది, ఆ చూసినవి ఇప్పుడు కళ్ళలోకి వస్తున్నాయి. మళ్ళీ కళ్ళు మూసుకున్నా ఏ కనపడుతున్నాయి. నేను స్తోత్రం కలుగునగాక. కళ్ళు మూసినా నీవే, కళ్ళు తెరిచినా నీవే అంటే అన్నీ ఇంకయ్యాగా చూసినవి వస్తాయి కళ్ళలో. నేను స్తోత్రం. రాత్రే నాకు ఈ దర్శనం వచ్చింది అన్నయ్య. ఏమొచ్చింది? ఇంకేదేదో చెప్పింది. ఎంత చాటపారతం. ఏ దర్శనం వచ్చింది? నువ్వు ఆ దర్శనం చూసి వచ్చావు. ఈ దర్శనాలు ఎందుకు వస్తాయి నీకు? చెప్పండి. టెలివిజన్ అంటే ఏంటి? విజన్ అంటే దర్శనం. టెలివిజన్, టీవీ, ఈ దర్శనాలు చూసుకుంటా కూర్చున్నావు. ఈ దర్శనం ఎందుకు వస్తుంది? యవనస్తులు అయితే ఫోన్ వీడియో చూస్తున్నారు, బ్లూ ఫిల్మ్స్. జాగ్రత్త బిడ్డ. హల్లెలూయా. శరీరముతో ఒక స్త్రీతో కానీ పురుషునితో కానీ నా ప్రియమైన బిడ్డలారా కలిసి పాపం చేస్తేనే పాపం అనుకోమాకండి. మనసులో ఊహించుకున్నా కూడా అదేంటి? పాపమే. పాపమే. ఎక్కువగా నీకు అదే తలంపులు వస్తున్నట్లయితే నిన్ను ఏదో శక్తి ప్రేరేపిస్తుందని వెంటనే 1-2 రోజులు ఉపవాసంతో నీ కడుపుని కాల్చుకొని ఉపవాస పవర్తో దురాత్మను జయించాలి. నేను మొన్న యవనస్తుల గురించి 5 పాయింట్లు రాశా. ఎందుకు ఈ తలంపులతో ఎక్కువ యవనస్తులు పాడైపోతున్నారని ఒక సబ్జెక్ట్ రాశాను. దాంట్లో నాకు దేవుడు బయలుపరిచింది ఏంటంటే, అనుక్షణం తినేటప్పుడు, కూర్చున్నప్పుడు, నడిచేటప్పుడు, మనుషులు చూసిన ఈ అపవిత్రమైన థాట్స్ ఎందుకు వస్తాయంటే పక్కనే ఒక దురాత్మ ఏం చేస్తుందండి? ఆ ప్రేరేపణ కలుగు చేస్తుంది. దాన్ని జయించాలి అంటే బలమైనటువంటి ఉపవాస ప్రార్థన కావాలి. దాని స్తోత్ర. లోకములో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపు డబ్బం అంటే ఏంటి? ప్రౌడ్, దంభం, ఆస్తి మోరడు, ఆశ బారుడు. చెప్పండి. ఆస్తి మోరడు. ఆ మధ్య నా దగ్గరికి ఒక ఆమె వచ్చిందండి. పాపం ఆమె వేసుకున్న డ్రెస్సు చూసి పోన్లే సంఘానికి ఒక పెద్ద ఆత్మ వస్తుందిలే, కట్టలు ఎత్తదిలే అనుకున్నాం. దేవుని స్తోత్రం. ఇంటికి రమ్మన్నదండి. ఇంటికి పోయి చూస్తే ఆ ఇల్లు ఎట్టుందో చెప్పమంటారా? దేవుని స్తోత్రం. ఆ ఇల్లు ఎట్టుందో చెప్పమంటారా? చెప్పకూడదు. ఇక అనుకున్నాను, అక్కాయ మీరు ఎక్కడ ఉండేది? దేవుడిచ్చిన ఇల్లు అన్నా నాకు ఇది నేను అనుకున్నాను. కనీసం అంటే చెప్పకూడదు ఇవన్నీ. దేవుని స్తోత్రం. నేను నీ బెళ్ళపు చూస్తేనేమో ఇట్లా, నీ వెనకాల చూస్తేనేమో అట్లా. ఏంటి ఎట్టున్నారు పాపం, ఏంటి ఇక్కడ మీరు ఉండేది అని అందామనుకున్నా అనటానికి మాకు అర్హత లేదు కదా. పోవటం, నోరు మూసుకొని ప్రార్థన చేసి రావడం వరకే. ఇక అధిగమించి మాట్లాడటానికి ఇక లేదు అవకాశం. ఆమె డ్రెస్సు చూస్తే, అబ్బో ఆమె విధానం చూస్తే, నాయన ఇది గర్వం అంటే, ప్రౌడ్ అంటే. జీవపు డబ్బం అంటే ఏంటి? ఇదే. నీ స్థాయి ఏంటి? నువ్వెంత తీసుకుంటున్నావు? ఎంత వస్తుంది? ఎంత ఖర్చు పెడుతున్నావు? నేను స్తోత్రం. చెప్పండి, నీకెంత వస్తుంది? ఎమర్జెన్సీకి ఈరోజు ఒక 50,000 కావాలి. ఎడం తేగలవా? ఒక 10,000 కావాలి, తేగలవా? నీ ఖర్చు ఎంత? నీకు వస్తున్న రాబడి ఎంత? నువ్వు పెట్టేది ఎంత? ఆలోచన లేదు. దేవుని బిడ్డలు జ్ఞానవంతులు. హల్లెలూయా. దేవుని బిడ్డలు ఎవరండి? జ్ఞానవంతులు. జ్ఞానవంతులు జ్ఞానవంతులు జ్ఞానము కలిగి పిసనారితనంగా ఉండొద్దు, కానీ దాచుకుంటే తప్పేం లేదు. పెసినితనంగా ఉండకూడదు.
భవిష్యత్తు కొరకు దాచుకుంటే తప్పులేదు. పిల్లలు పెరుగుతున్నారు, పిల్లలు లైన్లోకి వస్తున్నారు. వాళ్ళకి ఎట్లా ఏంటని ఆలోచించి కొంచెం ఖర్చులు తగ్గించుకొని జాగ్రత్త పడకపోతే రేపు అందరి దగ్గర చేయి చాపాల్సి వచ్చింది. నా మాట ఎంతమందికి అర్థమైంది? అర్థమైంది? కొద్ది ఖర్చు తగ్గి, దాని స్తోత్రం, కొంచెం ఖర్చు తగ్గించుకో. ఉన్నప్పుడేమో నవాబు అవుతున్నావు, లేనప్పుడేమో గరీబు అవుతున్నావు. ఉన్నప్పుడు ఎవరండి? నవాబు, లేనప్పుడు గరీబ్. అంటే ఏంటి? భవతి భిక్షాం దేహి భవతి. ఎందుక డంబం చేయొద్దు. బెల్లప్పులు చూస్తే ఏమి మామూలుగా ఉంటుంది అసలుకే. బైబిల్ వాక్యం చెప్తుంది, హెచ్చు వాటి యందు మనసు ఉంచకూడదంట దేవుని బిడ్డలో. రోమపత్రిక తీయండి, నేను చెప్పే మాటలు కాదు ఇవన్నీ, వాక్యంలో నుండి చెప్తున్నా మీకు. హెచ్చు వాటి యందు మీకు ఏముండకూడదు? మనసు ఉంచకూడదు. నేను అట్టుండాలి, ఎట్టుండాలి. ఈ మధ్య ఒకడు వచ్చాడు నా దగ్గరికి, అన్న ఈ కారు ఒకటి వచ్చింది కానీ తీసుకుంటావా అన్నాడు. ఇప్పి అయ్యా తీసుకుంటా అన్న. చెప్పండి, ఇప్పి అయ్యా తీసుకుంటా. ఉచిత సలహాలకి ఏమి ప్రతి ఒక్కడు ఎత్తున్నాడు రోజుకి 20 సార్లు. హల్లెలూయా. ఇప్పి అండి, ఇప్పి. నా కాడే ఆడున్నాయి అన్న అంటే మా దగ్గర ఆడున్నాయి. దేవుని స్తోత్రం. ఇచ్చినప్పుడు తీసుకుంటాం. హల్లెలూయా. చేతులు ఎత్తి చెప్పట్లేదు చూడండి. ఉచిత సలహాలు ఇస్తారు పాపం. అది తీసుకుంటావా, ఇది తీసుకుంటావు అని. తీసుకోవడానికి ఆడున్నాయి, ఆయన ఇవ్వాలి కదా. హల్లెలూయా. మా సొంతం కోసం 1000 రూపాయలు ఖర్చు పెట్టాలన్న ప్రాణం పోతుంది నాకు నిజంగా. దేవుడి కోసం అయితే ఎంతైనా వదిలేస్తున్నాం. దేవుని స్తోత్రం. దేవుడి పనికి ఎంతైనా వదిలేస్తున్నాం. లక్షలు ఏది కొనాలన్నా చేయాలన్నా. కానీ మా సొంతానికి ఒక 1000 రూపాయలు ఖర్చు పెట్టాలని ప్రాణం పోద్ది. మొన్న ఎవరో చెప్పారు, అన్న నువ్వు అప్పుడప్పుడు కొద్ది నీరసంగా ఉంటున్నావు కదా, జీడిపప్పులు బాదం పప్పులు దంచుకొని పొద్దున ఏదో జావ తాగుతున్నావు, దాంట్లో వేసుకుని తాగితే కొద్ది శక్తి వస్తుందంటే 1000 రూపాయలు ఖర్చు పెట్టడానికి ప్రాణానికి వచ్చింది నాకు. ఇంతవరకు తేలా 2 వారాలు వాడు చెప్పి నాకు సలహా. అలా చెప్పండి 1000 రూపాయలు ఖర్చు పెట్టడానికి ప్రాణానికి వచ్చింది. ఏమని పెద్ద ఈ 1000కి తోడు ఇంకొక 4000 ఖర్చు ఇచ్చామనుకోండి, ఏదో బ్రాంచీలోనే గోళ్ళ కడతారని ఆ తలంపు. ఎందుకని? పెట్టలా కాదు, స్వతంత్రం ఉంది, స్వేచ్ఛ ఉందని ఇచ్చలవిడిగా చేస్తే రేపు దేవుని ఎదుట ఏం చెప్పాలి? లెక్క చెప్పాలని. అది భయం. దాని స్తోత్రం కలుగునుగాక. అల్లు చెప్పరే, చేతుల పైకెత్తే హల్లెలూయా. పొదుపు నేర్చుకోండి. ఏం నేర్చుకోవాలి? పొదుపు నేర్చుకోండి. మీరు బయటికి సాధారణంగా కనపడండి, మీ ఇంటికి వచ్చి చూస్తే ఆశ్చర్యపోవాలా, మీ దగ్గరికి వచ్చి చూస్తే ఆశ్చర్యపోవాలి. ఇట్లా అది తగ్గింపు అంటే. మీ బిల్డప్లు చూస్తే బిల్డప్లు ఆశ్చర్యపరుస్తున్నాయి, వెనకాలకు వచ్చి చూస్తే ఏమీ లేవు. అంటే దీన్ని జీవపు డంబం అంటారు. ఏమంటారు చెప్పండి? హల్లెలూయా. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. మన సహవాసం ఎవరితో చెప్పండి? దేవునితో సహవాసం. దేవునితో సహవాసము చెయ్యకపోతే నా ప్రియ దిన బిడ్డలారా, ఈ లోకంలో అనేక రకాలైన కష్టాలకి, నష్టాలకి మనం గురైపోతాం. వాక్యం చెప్తుంది 2 కొరింథీ 6:18 చదవండి. మనకి కొంతమందితో స్నేహాలు ఉంటే కట్ చేసుకోవాలి మనం ఇప్పుడే. కొంతమందితో స్నేహాలు, బాప్తిసం పొందిన తర్వాత దేవుని బిడ్డలు కొంతమందితో స్నేహం కట్ చేసుకోవాలి. దేవుని స్తోత్రం. ఏమనుంది అక్కడ? దేవుని ఆలయమునకు 6:18 మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము, అందుకు దేవుడు ఇలాగ సెలవిస్తున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుని యందును. పైన ఉంటది కూడా చూడండి, విశ్వాసులకి అవిశ్వాసులకి. ఎన్నో వచ్చినమ్మా? 14వ వాక్యం అంట. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతి ఏమి సాంగత్యము. ఎవరన్నా లేరా పిల్లలు? నువ్వేరా, నువ్వు దొరకట్లే ఈ మధ్య నాకు. ఇట్లా హల్లెలూయా. అమ్మా ఇటు చూడండి. నువ్వు ఇట్లా, నువ్వు కూడా అట్లా, నువ్వు ఇటు డైరెక్ట్ ఎక్కివు, మొత్తం పడతాయి. దేవుని స్తోత్రం. ఇక్కడ విశ్వాసికి అకైలారా, ఇటు చూడండి, నాకు ఇటు చూడండి. విశ్వాసికి ఇప్పుడు వీడు అవిశ్వాసి అనుకోండి కాసేపు. ఏందన్నా ఆ పోస్ట్ ఇచ్చావు నాకు అనుకుంటున్నాడు వీడు. కాసేపేరు వీడు విశ్వాసి అనుకో. దేవుని స్తోత్రం. వీడు ఎప్పుడు సైలెంట్గా ఉంటాడు, గమనిస్తుంటాడు అందరినీ. హల్లెలూయా. పాపం వాడికై వాడు ఏది అడిగినట్లేడు, కానీ చెప్తే మాత్రం జాగ్రత్తగా వింటాడు. అట్నే ఉండాలి. దేవుని స్తోత్రం. అయితే ఇక్కడ వీడు విశ్వాసి, వీడు అవిశ్వాసి. విశ్వాసికి అవిశ్వాసికి ఏం లేదు, జోడు లేదంట. ఈ రోజున కొంతమంది రక్షణ పొంది మరలా దిగజారిపోయిన వాళ్ళు ఉంటారు. వాళ్ళతో మీకు పొత్తు ఎందుకు చెప్పండి? బురద పూసుకున్న బరిగొడితో తిరిగితే మనకి కూడా ఏం పడిద్దండి? బురద పడిద్ది కదా, జాగ్రత్తగా ఉండాలి కదా.
మరలా బురదలో పడిపోయి ఏదంటారు చూడండి, ఆ గుంటలో పడినటువంటి ఎలుకలాగా కుర్రో మొర్రో అంటే ఏడ లేపుతాం పొద్దాక మేము వచ్చి చెప్పండి, ఏడ లేపుతాం. ఒకప్పుడు అంటే బలం ఉంది కానీ లేపుతున్నాం, ఇప్పుడు లేపాలంటే ఏడ లేస్తున్నారు, లోకాశలతో బాగా బరిగా బలిచిపోయారు, లేపలేకపోతున్నాం ఇప్పుడు. దేని స్తోత్రం. ఉపవాసాలు లేవు, ఏమి లేవు. ఆ మధ్య ఒకళ్ళ బాప్తిస్మ ఇవ్వటానికి ఇట్ట ఉంచి తిన్న ఆ చెయ్యి మొక్కర్లు పోయింది ఇట్ట. ఎందుకని ఆ ఉపవాసం ఉండదంట, ఇట్ట పడేయగానే పాపం అమ్మా అనిపించిన వెనకాల. అందుకని ఈ మధ్య ఒకరిని పెట్టుకుంటున్నా, ఏమని వచ్చిన వెంట పైకి లేని. దేని స్తోత్రం. హల్లెలూయా. వాడిని ఒకరిని పెడితే వాడు పాపం ఎట్లాంటి వాడు సన్నగా వెనకాలకు వచ్చి ఏందన్నా ఇంత బరువు ఉంది అంటే, ఉపవాసాలు ఉంటాయి కదంట్రా ఆ బరువు అంత తగ్గేది అని అన్నాం అనుకున్నాను. కానీ పక్కనే ఉందాం ఎటు చూస్తుంది. ఏంది అందరికీ జాగ్రత్తగా ఇచ్చిందండి, ఎత్తి పడేసేటట్టున్నారు వీళ్ళు. దానికి కారణము మీరు కాదు, మేమే. అంతే. అప్పుడప్పుడు కాస్త ఏదన్నా బలమైన తినాలి. నాకేమనిపించిందంటే బౌన్సర్స్ గుర్తొచ్చారు. బౌన్సర్స్ ఉంటారు చూడండి కొంతమంది ఎమ్మెల్యేల దగ్గర. కొన్నిసార్లు ఆ ఎక్సర్సైజ్ కూడా మనకు అవసరమే. ఎప్పుడు లేపడానికి ఒకటి దయ్యాలు పట్టినప్పుడు కూడా ఒళ్ళుకు సహకరించట్లా, వాడు దయపెట్టి అంటుంటే అర్థమైంది. ఇట్టనగానే స్పర్శ నాకు వాడికి తగిలాడు, ఇట్టనగానే మేము పోయాడు తగులుతున్నాం. కాస్త ఈయన కంట్రోల్ చేయడానికి కూడా ఏం కావాలి? హల్లెలూయా. చేతులు పైకి ఎత్తి కట్టుకెళ్ళి చెప్పాలి. అందుకని ఇట్లాంటి వాళ్ళు కొంతమంది అవిశ్వాసులుగా ఉంటున్నారు. దాని స్తోత్రం కలుగునగాక. విశ్వాసికి అవిశ్వాసికి పొత్తు లేదు, వెలుక్కి చీకటికి పొత్తు లేదు, మందిరానికి విగ్రహాలకు పొత్తు లేదు. వారిలో నుండి ప్రత్యేకముగా దేవుని బిడ్డలు బ్రతకాలి. దాని స్తోత్రం. ఎవరిలో నుండి? వారిలో నుండి. భార్య చెప్పినా భర్త చెప్పినా, అమ్మ మనకెందుకు వాళ్ళతో సహవాసం అంటే లోబడాలి, అయ్యా వాళ్ళతో మనకెందుకు సహవాసం అంటే లోబడాలి. మంచి మాటగా చెప్పింది చెప్పండి. పాడైపోక ముందే కొన్ని మంచి హెచ్చరికలు చెప్తే తప్పేంటి? అది కూడా కొంతమందికి బాధ కలిగింది. దాని స్తోత్రం కలుగునగాక. అబ్రహాము ఎవరితో సహవాసం చేశాడు? తర్వాత అబ్రహాము దేవుని నమ్మినవాడు. ఎవరు నమ్మినవాడు? దేవుని నమ్మాలి. దేవుని నమ్మిన వాళ్ళందరూ చెప్పండి. యాకోబు పత్రిక, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. దేవుని స్తోత్రం. యాకోబు పత్రిక 2:23 చదవండి. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. ఇల్లు కూర్చోండి. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. చేతులపైకి ఎత్తి కడిగలు చెప్పాలి. మీరు ఎవరు నమ్ముతున్నారండి? ఎవరు నమ్ముతున్నారండి? దేవుని ఎంతమంది నమ్మారు? చేతులు ఎత్త. నమ్మారా? నమ్మితే ఎట్లా ఉండాలా? అబ్రహాం లాగా ఉండాలా? దేవుని నమ్మిన అబ్రహాము స్వదేశాన్ని, బంధువుల్ని, తండ్రింటిని వదిలేసి వచ్చాడు. మీరు అలా ఉండమని చెప్పనులే, కానీ ఎంతమంది ఉన్నా లేకున్నా నాకు దేవుడు ఉన్నాడు అనే ధైర్యం ఉండాలి. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. నీవుండగా నేను ఒంటరిని కాను. పాడు. నీ తోడుండగా నేను ఓడిపోను. నీవుండగా నేను ఒంటరిని కాను. నీ తోడుండగా నేను ఓడిపోను. అభిమానించెదను ఆఖరి శ్వాస వరకు, సన్మానించెదను చనిపోయే వరకు. అభినందనీయుడా నా యేసయ్యా, ప్రేమించుటలో ఉన్నతుడా. తమిళ్లో పాట ఉంది. నేను అప్పుడప్పుడు పాడే మళ్ళీ పాడుతున్నా. దాన్ని నిన్న తెలుగులో ట్రాన్స్లేషన్ చేసుకున్నా నేను. దాని స్తోత్రం. మన్నే నంబి మరమిరుకు, మలై నంబి పైరిరుకు, ఉన్నై నంబి నా నీరుకు రాసవే, ఉన్న ఒరు పోదుం మరపదిల్లై నేచరే. ఆ నేచర్ అనేది అర్థం కాల. దాని స్తోత్రం. మన్నే నమ్మి మరమిరుకు, కొంచెం తమిళొచ్చు కాబట్టి అర్థమైంది. మన్నే అంటే మట్టిని నమ్ముకొని చెట్టు ఉంది. మలై నమ్మి పైరిరుకు అంటే వర్షాన్ని నమ్ముకొని
పైరుంది, ఉన్నాయి నమ్మి నానెరుకు, నిన్ను నమ్ముకొని నా సవాల శ్వాసం ఇరుకు నండ్రు దిల్లు సొన్నీరు. అంటే శ్వాసం ఉన్న ఏ మనిషిని నమ్మవుదని నువ్వు చెప్పావు, కానీ నేను అహంకారంతో మనుషులు నమ్మి ఈరోజు ఏడుస్తా కూర్చున్నాను అనే అర్థం వస్తుంది. దేవుని స్తోత్రం. మన జీవితంలో దేన్ని నమ్మకూడదు, డబ్బును నమ్మకూడదు, మనుషులు నమ్మకూడదు, ఆస్తులు నమ్మకూడదు, పేరు గణతలు నమ్మకూడదు. నమ్మాల్సింది ఒకే ఒక్క దేవుణ్ణి. హల్లెలూయా. వాక్యం చెప్తున్న మాట ఏంటి తెలుసా? యెహోవాను నమ్మువాడు కదలని సియోను కొండవలే ఉంటాడు. గట్టిగా చెప్పండి. ఇప్పుడు ఈరోజు ఎవరు నమ్ముకుంటున్నావు? మనుషులు నమ్ముతున్నారు. వాళ్ళని నమ్మి వాళ్ళని నమ్మి ఎంతోమంది నమ్ముతున్నావు. అవసరానికి వాడుకుంటారు, ఇస్త్రీ పడేస్తారు. దేవుని స్తోత్రం కలుగునగాక. ఈ మధ్య ఒక ఆమె అర్ధరాత్రి ముసలమ్మ ఒక అమ్మ దగ్గరికి వచ్చింది. మొన్న ఆమె గత కాలంలో చర్చి దగ్గరే ఉంది. అర్ధరాత్రి వచ్చింది. ఏంది పెద్దమ్మ, ఏమైంది, ఏంది ముసలమ్మ అని అడిగా. హల్లెలూయా. నువ్వు కాదులే పెద్దమ్మ, కంగారు పడమాక. హల్లెలూయా. అయితే వాళ్ళ కూతురు దగ్గర ఉందామా, నెలకు 5,000 రూపాయలు అద్దె, 3 నెలల నుండి కట్టలేదంట. ఈ ముసలమ్మ దగ్గరికి వచ్చి నువ్వు 15,000 ఇల్లో 15,000 కానీ ఇస్తే మేము ఇక్కడే ఉంటాం, లేకపోతే మా అత్తగారి ఇంటికి వెళ్ళిపోతామని మాస్టర్ ప్లాన్ వేసింది కూతురు. నా దగ్గర ఆడుందమ్మా అది ఇది అని నా దగ్గరికి వచ్చింది. అయ్యా అటు డబ్బులు అడుగుతున్నారు, 15,000 నా దగ్గర ఎక్కడ ఉన్నాయి అయ్యా అది ఇది అన్నది. దేవుని స్తోత్రం. అట్టయితే ఒక్క నిమిషం కూడా ఇంట్లో ఉండొద్దని చెప్పి బట్టలు గెట్లు మొత్తం సర్ది బయటపడేశారు. హల్లెలూయా. నేను చెప్పాను, తీసుకొని ఇక్కడికి రా, తీసుకొని ఇక్కడికి రా. ఆ ఇల్లు కాబట్టి మనకి ఇల్లు ఉందిగా మందిరం. దేవుని స్తోత్రం. ఏడ్చుకుంటూ వచ్చింది. ఆమెకు స్పెషల్గా ఒక రూమ్ ఇచ్చి, ఒక మంచం ఇచ్చి, అప్పుడే దీని బిడ్డ చేతి కళ్ళం నీళ్ళు పెట్టింది. చెప్పాను, ఒకరోజు ఇక్కడ నుండి పోయేటప్పుడు గుర్తుందా నీకు? కూతురు ఎగబడి పోతున్నావు, ఏదో ఒక దినాన వాళ్ళు నేను బయటికి నెట్టేస్తారు, ఇది పరిస్థితి ఇది అంటే ఇక్కడ నేను చచ్చిపోయిన వెళ్ళనయ్యా అది అయ్యా ఇది. ఇప్పుడు అర్థమైందన్నమాట నీకు. దేవుని స్తోత్రం. నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నాను? తల్లిదండ్రులారా మీరు కూడా జాగ్రత్త పడండి. ఈరోజు నా కొడుకు నా కూతురు అని చెప్పి తీసి అన్నీ ఉన్నాయని పెట్టండి. రేపు అన్నీ పోయిన తర్వాత హల్లెలూయా అన్నీ అయిపోయిన తర్వాత మోటా ముళ్ళు ఇచ్చి ఇసిరి బయటపడేస్తారు. ఇంకా అప్పుడు దిగులుతో ప్రాణం పోకముందే దిగులుతోనే ముందే పోతావు నువ్వు. దేవుణ్ణి మాత్రమే నమ్మాలి. హల్లెలూయా. నా కొడుకు నా కూతురు నాకు కొద్దిగా దాచిపెట్టుకోండి రా బాబు. కొంచెం ఏదో 1,00,000 2,00,000 బ్యాంకులు వేసుకొని ఎప్పుడన్నా ఎమర్జెన్సీ పనికొస్తాయని నా కొడుకున్నాళ్ళే నా కూతురు అంటే ఎవరు చూడరు? ఎవరు చూస్తారు చెప్పండి? జాగ్రత్త పడాలి లేదా? కాదు, నా కూతురు అలాంటిది కాదులే. ఈ అమ్మాయి కూడా అదే చెప్పింది, మా అమ్మని మేము అట్టేందుకు వదిలేస్తామన్నా అని. ఇప్పుడు భర్తతో ఏకీభవించింది, ఇసిరిపాడేసింది. దేవుడు ప్రేమతో ఎట్టనో రండి అని చెప్పాం. దేవుని స్తోత్రం. ఇప్పుడు మేము కూడా వద్దనంటే ఎడిపోద్ది చెప్పండి. దాన్ని ఏమంటారండి? ఏ నదో లేకపోతే ఈ చెరువో లేకపోతే రైల్వే స్టేషన్ కాడ ఎక్కడోసారి బడి చచ్చిపోవాల్సి వచ్చింది. దేవుని ప్రేమ ఉంది కాబట్టి సరేరా. దేవుని స్తోత్రం. మేము తినేదేమో తిందు, అర్థమైందా? మేము ఉన్న చోట నువ్వు ఉందు కానీ ఏం పర్వాలేదురా అది ఇదని అట్లా. హల్లెలూయా చెప్పండి గట్టిగా. అందుకని దేవుని మాత్రమే అబ్రహాము నమ్మాడు. మనుషులు నమ్మాడా? మనుషులు నమ్మలా. ఎప్పుడు నమ్మాడు? నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అబ్రహాము దేవుణ్ణి నమ్మెను. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఒకటి నెంబర్ 1 పాయింట్ ఏంటి? జయించాడు. 2వది లోపడ్డాడు. 3వది దేవునితో సహవాసం చేశాడు. 4వది దేవుని నమ్మాడు. 5వది దేవునికి భయపడ్డాడు. 5వది దేవునికి ఆదికాండం 22:12 దేవుని స్తోత్రం కలుగును గాక. ఏమని రాయబడిందండి? 18లో కూడా ఉంది ఆ మాట. వాక్యం చెప్తుంది ఏమనంటే, నీవు అబ్రహామా అని లేదా 22:12 ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకము, అతనినేమీ చెయ్యకము, నీకొక్కడై ఉన్న నీ కుమారుని నాకియ వెనుదీయలేదు గనుక నీవు దేవునికి భయపడేవాడవని. నీవు ఇటు చూడండి ఎవరికి భయపడేవాళ్ళు? దేవునికి భయపడేవాడివి. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. ఈ రోజున ఎవరి భయం కావాలి మనకి? దేవుని భయం. ఉన్న యోసేపు ఒక స్త్రీ పాపం చేయమని ప్రేరేపిస్తే లోబడ్డాడా?
దేవుని భయం ఉన్నవాడు ఎవరయ్యా అంటే అర్థమైందే, వాడు దేవుడు భార్యకు భయపడడం, భర్తకు భయపడదా ఆడ మనిషి, పిల్లలు తల్లిదండ్రులు భయపడరు. ఇట్లాంటి భయాలు కొంచెం కొంచెమే ఉంటాయి, ఒకవేళ ఉంటే భయం. కానీ అస్సలు భయం ఎవరిది ఉంది వాళ్ళకి? దేవుని భయం ఉంటుంది గుండె నిండా. అందుకని ఏ పాపము చేయరు భయపడేవాళ్ళు. అర్థమైందా? దేవుని భయం లేకపోతే విచ్చలవిడి బ్రతుకులు అవుతాయి. ఈ రోజున అబ్రహాము ఏ పాపం చేయకుండా ఉన్నాడంటే తన కన్నులు ఎదుట ఏ భయం ఉంది? దేవుని భయం ఉంది. ఈ రోజున బల్లలో చేయి వేయాలంటే నీకు ముందు ఏ భయం కావాలి? దేవుని భయం కావాలి కదా. దేవుని భయం పవిత్రం అంట. దేవుని భయం పవిత్రంగా పెంచింది, నేను అపవిత్రంగా పెంచదు. దేవుని భయం లేకనే ఈరోజు చాలామంది బాప్తిసాలు పొంది మరలా అడ్డగాడిదలాగా కడిగిన పంది బురదలో పడినట్టు, కక్కిన కుక్క మళ్ళీ తిన్నట్టుగా ఎంత వాక్యాలు చెప్పినా సరే మరలా వారి బ్రతుకులు దైవ భయం లేకుండా అది కాదుగా ఆ పాపపు బ్రతుకులు, ఆ వెనక చూపులు, ఆ వదిలేసినటువంటి ఆ చెత్త వైపే చూస్తున్నారు. మరలా ఏ భయం లేదు వాళ్ళకి, దేవుని భయం లేదండి. రోమపత్రిక 3:16 ఏమనుందంటే వారి కన్నుల ఎదుట దేవుని భయమో బొత్తిగా లేదు, నాశనం ఉంది, అశాంతి ఉంది వారి మార్గంలో. ఈ రోజున నా ప్రియదేని బిడ్డలారా, మనకు దైవ భయం కావాలి. గట్టిగా చెప్పండి. యవనస్తులారా, మీకు ఇంకా ప్రాముఖ్యంగా కావాలి. మీరు కాలేజీల్లో ఉంటే దైవ భయం ఉండాలి. ఏమో స్తోత్రం. ఒంటరిగా ఉన్నప్పుడు దైవ భయం ఉండాలి. ఎందుకనంటే ఈ కోరికలు మిమ్మల్ని రెచ్చగొట్టి గుర్రాల్లాగా పరిగెత్తిస్తూ ఉంటాయి. యవన కాలంలో ఉన్న ఒక యవనస్తుడు దేవునికి భయపడేవాడిని చెప్తున్నాడు. ఒక స్త్రీ పాపం చేయమని రెచ్చగొట్టిన పాపానికి లోపడలేదంట. దాని స్తోత్రం కలుగునగాక. అప్రీతిని బిడ్డల ఆ దైవ భయం ఉండాలి మనకి. ఆ దైవ భయం. అబ్రహాం ఇంకా అతనిలో ఉన్న మరొక గుణం ఏంటో తెలుసా? దేవుని చిత్తం చేసినవాడు. ఏం చిత్తం చేసినవాడు? దేవుని చిత్తం. 22:1 రాయబడింది. దేవుడు పిలుస్తున్నాడు, అబ్రహామా అబ్రహామా అని పిలిస్తే చిత్తము ప్రభువా అన్నాడు. ఏమన్నాడు? సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించును. ఒక్క మాట చదవమ్మా. ఏమంటున్నాడు అక్కడ? అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా. చిత్తము ప్రభువా. ఈ రోజున పరలోక రాజ్యం వెళ్ళాలంటే నా ప్రియదిన బిడ్డలారా, మన చిత్తం చేసుకుంటే కుదరదు. ఎవరు చిత్తం చేయాలి? మనం. ప్రభు అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడగాని నా తండ్రి చిత్తము చేయాలి. గట్టిగా చెప్పండి. ఎవరు చిత్తం చేయాలా? దైవ చిత్తం. ఇప్పుడు అబ్రహాము దైవ చిత్తం చేసిన వాడు. ప్రతిరోజు ప్రార్థన చేయాలి. నీ చిత్తం ఏంటో నాకు తెలియపరచు నాయన. నీ చిత్తానుసారంగా నన్ను బ్రతికింపచ్చాయి. నీ చిత్తం చేయడం నాకు సంతోషం. నీ చిత్తం చేయడం నాకు నేర్పించని ప్రతిరోజు ప్రార్థన చేస్తే నిజంగా ఆయన చిత్తం కొరకు కనిపెట్టే వారిని, ఆయన చిత్తానుసారంగా నడవాలనుకునే వారిని దేవుడు ఖచ్చితంగా నడిపిస్తాడు. హల్లెలూయా. ఎంతమంది ఆయన చిత్తం చేయాలనుకుంటున్నారు? చేతులు ఎత్తండి. నీ చిత్తము మేము చేయాలి ప్రభు అని. ఆయన చిత్తం చేయాలండి. మన చిత్తం అంతా నశించిపోవాలి యేసునామములో. హల్లెలూయా, హల్లెలూయా. అతనిలో ఉన్నది మరొకటి ఏంటంటే ప్రార్థనా వీరుడు. ఎవరండి? ప్రార్థనా వీరుడు. ప్రార్థనా వీరుడు. ఈరోజు నా ప్రియదని బిడ్డలారా, ఇంకా చెప్పాల్సినవి చాలా ఉన్నాయి, సమయం లేదు మనకి. కానీ అబ్రహాముకి బల్లారాధన ఎందుకు ఇచ్చాడంటే దేవుడు ఒకటి అతడు జయ జీవితం పొందినవాడు, రెండోది లోబడుతున్నవాడు, మూడోది దేవునితో సహవాసం, లోకంతో కాదు, నాలుగోది దేవుని నమ్ముతున్నాడు, లోకాన్ని నమ్మట్లేదు. దేవుని నమ్మి దేవునితో సాగిపోతున్నాడు. అలాగే దేవుని భయం కలిగినవాడు. భయపడే వారికి మేలు చేశాడు దేవుడు. మంత్రసానులకి భయపడేవారు పాపానికి దూరంగా పారిపోతారు. వారికి ఉన్నత భవిష్యత్తు ఉందని వారికి తెలుసు. ఇట్లా పాపం చేస్తే నేను దేవునికి విరోధముగా తప్పు చేసిన వాడినై దేవుని కృపకు దూరం అయిపోతానని భయపడతారు. ఈరోజు దైవ భయం కావాలి. ఆమేన్, హల్లెలూయా. చివరిగా దేవుని చిత్తము చేయాలి. నాలుగోది బలమైన ప్రార్థన జీవితం కావాలి. ఇవన్నీ ఉన్నవాడు నా ప్రియమైన బిడ్డలారా అబ్రహాము. వీటన్నిటికంటే ప్రాముఖ్యంగా ఒక్క మాట చెప్తాను నేను. అతనిలో ఏముందంటే దేవుడు తనకిచ్చిన దానిలో అన్నిట్లో దశమభాగం ఇచ్చాడంట. ఇది ఎందుకు వచ్చిందంటే ఇది కూడా పాయింటే. అక్కడ చదవండి 20వ వాక్యం. ఆదికాండం 14:20. నీ శత్రువులను 18వ వాక్యంలోనేమో బల్లారాధన తీసుకున్నాడు. 20వ వాక్యంలో ఏం చేశాడంట? నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడైన దేవుడు స్తుతించబడునుగా కానీ చెప్పెను. అప్పుడు అతడు అన్నిటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చెను. చేతులు పైకి చెప్పండి.
18వ వాక్యం కూడా చదవండి. అక్కడ షాలేము రాజు అతనికి రొట్టెనో ద్రాక్షారసం ఇచ్చానని ఉంటుంది. మరియు షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకొని వచ్చెను. 20వ వాక్యంలో ఇతనేమి ఇచ్చాడు? అతను రొట్టె ద్రాక్షారసం ఇస్తే ఏనేమి ఇచ్చాడు ఆయనకి? అన్నిటిలోనా కొన్నిటిలోనా? దాని స్తోత్రం కలుగును గాక. అన్నిటిలో అంటే పాత నిబంధన కాలంలో నా ప్రియమైన బిడ్డలారా అబ్రహాంని ఫాలో అవుతారట యూదులు, ఇశ్రాయేలు ఇప్పుడు కూడా. ఎన్నిట్లో ఇచ్చారు వాళ్ళు? మత్తయి సువార్తలో ఉంటుంది. పుదీనాలోను, సోపులోను, తర్వాత ఆ కొత్తిమీరలో కూడా ఇచ్చారట దశమభాగాలు. దేవుని స్తోత్రం. జీలకర్రలో ఇచ్చారు. ప్రతి దానిలో 23:23లో చదవండి. అక్కడ వాక్యం చెప్తుంది మత్తయి సువార్తలో. అన్నిట్లో అంటే అర్థం ఏంటి? అన్నిట్లో. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను చూడండి ఏంటంట, ఆకుల్లో కూడా ఇచ్చారంటాడు దశమభాగాలు. పుదీనాలోను, సోపులోను, జీలకర్రలోను 10వ వంతు ఇచ్చాను. ధర్మశాస్త్రములో చాలండి. చూడండి వాటిలో కూడా ఇచ్చారు. ఈ రోజు ఉన్న ప్రియమైన బిడ్డలారా మనం ఇస్తే ధనంలో ఇస్తున్నాం. అన్నిట్లో అంటే ఇంకొకటి ప్రాముఖ్యంగా ఉంది. ఏంటో చెప్పమంటారా? సమయంలో ఇవ్వాలా? ఏంటో చెప్పండి. సమయం. ఒక్క రోజుకి 24 గంటల సమయం ఇస్తే కనీసం 2 గంటల 40 నిమిషాలు దశమభాగం. కానీ శాస్త్రులు, పరిచయాలు నీతి కంటే మన నీతి అధికం కావాలన్నాడు కనుక ఒక 20 నిమిషాలు ఇస్తే 3 గంటలు అవుతుంది. ప్రతిరోజు కనీసం 3 గంటలు దేవుడితో గడపాలి. 8 గంటలు నిద్రపోతున్నారుగా, 8 గంటలు పని చేస్తున్నారుగా, 16 గంటలు అయిపోయినాయి. తినటానికి గంట 3 గంటలకి 3 గంటలు 3 సార్లు తింటారు. 3 గంటలు వేసుకోండి. 16 ఒక 3 ఎంత? 16. మిగతా ఇంకా 5 గంటలు ఉన్నాయి. ఎవరి 2 గంటల కుటుంబానికి, 3 గంటల దేవుడి. హల్లెలూయా. ఎన్ని ఆలోచించే దేవుడు ఇచ్చింది ఇన్ని గంటలు? గట్టిగా చెప్పండి. అర్థమైంది మీకు? పడుకోవడానికి 8 గంటలు, పని చేయడానికి 8 గంటలు, కుటుంబానికి 2 గంటలు, తినడానికి 3 గంటలు. హల్లెలూయా. దేవునికి ఎన్ని గంటలు ఇవ్వాలి? 3 గంటలు ఇవ్వాలి. ఇస్తున్నారా? కుదరట్లేదన్నా, ప్రార్థన చేసుకోండి. బిజీ అన్న, బిజీ. హల్లెలూయా. అసలు సమయమే లేకుండా చేస్తాడు. చేస్తాడంటే అర్థమైంది మీకు? మారు మనసు పొందుడు దానికి సమయం ఇచ్చి తిని అసలు సమయమే లేకుండా చేస్తాడంటే అర్థం ఏంటి? పరదేశులమా ప్రియులారా మన ఏ నాటికి అసలు సమయమే లేకుండా చేస్తాడు. హల్లెలూయా. ఒక చోట నా ప్రియమైన బిడ్డలారా నేను వచ్చిన ప్రారంభంలో కూటం పెడుతుండే వాళ్ళం. అందరూ వచ్చేవాళ్ళు. ఒక సహోదరి వచ్చేది కాదు. ఎప్పుడు పోయినా సరే, అన్నయ్య పిల్లలు ఎడుతున్నారు, అన్నయ్య పిల్లలు స్నానం చేస్తున్నాను, అన్నయ్య పిల్లలకు అన్నం పెడుతున్నాను అన్నయ్య అన్నది. చెప్పి ఇసుగు బుట్టికి మేము చెప్పడం మానేశాం. ఒకరోజు నా ప్రియమైన బిడ్డలారా ముందు ఒక పాపను కనది, తర్వాత ఒక బాబును కనది. ఆ బాబును కనటంతో గురపవాతం వచ్చేసింది. హాస్పిటల్లో తీసుకెళ్ళారు. ఎమ్మటి వాళ్ళు ఫోన్ చేశారు, ఇదే నర్సాపేట నుండి నేను బయలుదేరుతున్నా. జొన్నలగడ్డ దగ్గరికి రాగానే నాకు ముందుగానే ఇక్కడ దర్శనంలో దేవుడు బయలుపరిచాడు. అక్కడ ఉండేది మన మందిరం. మార్గములో ఒక గుంటలో పడినట్టు వచ్చింది. దేవుడు చెప్పాడు, నువ్వు వెళ్ళినా ఆమె బ్రతకదని. దేవుని స్తోత్రం. వెళ్ళినా ఆమె బ్రతకదు అని జొన్నలగడ్డ దగ్గరికి వెళ్ళి కానీ ఫోన్ చేశారు, అయిపోయిందని. ప్రార్థన చేయడానికి, మందిరానికి రావడానికి, దేవుని వాక్యం వినటానికి ఏమి లేదని చెప్పేది. సమయం లేదు. ఎప్పుడు చూసినా పిల్లలు పోలే. దేవుని స్తోత్రం. అందుకనే ఇందాక నేను అన్నదే, మేమంటే శాపం పెట్టారు అంటారు. జరగబోయే ముందు చెప్తున్నాం. హల్లెలూయా. దేవునికే సమయం ఇవ్వకపోతే ఇక నీ జీవితం ఉంటుందా భూమి మీద? తెలియని వాళ్ళంటే లోకస్తులు, వాళ్ళకి తెలియదు పాపం. మనకు వాక్యం తెలుసు. వాక్యం తెలిసిన తర్వాత దేవునికి సమయం లేదండి అని నువ్వు చెప్పావా, నీ సమయం లేకుండా చేస్తాడు దేవుడు. జాగ్రత్త. నీకు సమయం లేకుండా చేస్తాడు భూమి మీద. అప్పుడేదని బిడ్డలారా ఆ తర్వాత చాలామంది బాధపడ్డాం. అలా జరగాలని ఎందుకు కోరుకుంటాం? కానీ ఆయన నిర్ణయిస్తే కాదనేవాడు ఎవడన్నా ఉన్నాడా? అందుకని మీకు ఎన్ని పనులు ఉన్నా ఏదన్నా సరే చచ్చినట్టుగా 3 గంటలు ఏం చేయాలి? దేవుడి సన్నిధిలో కూర్చోవాల్సిందే. హల్లెలూయా. అందరు లేచి నిలబడండి. దేవుని స్తోత్రం. అప్రియదిన బిడ్డలారా మీకున్న ప్రతి దానిలో మీరు ఖచ్చితంగా బల్లారాధన తీసుకునే వాళ్ళు దశమభాగం ఇవ్వాల్సిందే. అలాగే సమయంలో కూడా ఇవ్వాల్సిందే. ఏదో ధనం ఇచ్చేసి మేము ఇస్తున్నామని అనుకోమాకండి. నా ప్రియదిన బిడ్డలారా మీరు సమయంలో కూడా దశమభాగం ఇవ్వాల్సిందే. ప్రతిరోజు 3 గంటలు, ఉదయాన్నే 4 గంటలు వేస్తే 5:30 దాకా ప్రార్థన చేయండి, 1:30 అవుతుంది. మళ్ళీ సాయంకాల వేళల్లో 1 గంటన్నర కూర్చోండి, 3 గంటలు అవుతుంది, సరిపోద్ది. నా ప్రియమైన బిడ్డలారా 7:30, 8 గంటల కల్లా మీ పనులు అయిపోతాయి. 9:30 దాకా మీరు కూర్చోండి. సాయంత్రం